హాయ్ అండి. ఈరోజైతే మా పిల్లలు స్వీట్ తినాలని అడిగారండి. వాళ్ళకైతే ఎంతో ఇష్టమైన బూందీ లడ్డు అయితే నేను చేశానండి. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి నేను పక్కా కొలతలతో అయితే మీకు చేసి చూపిస్తానండి. నేను చెప్పినట్లే చేసుకోండి. లడ్డు అయితే సూపర్‌గా ఉంటుంది. సూపర్ టేస్ట్‌గా అయితే వచ్చిందండి. ముందుగా మనం మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక 2 కప్పులొచ్చి శనగపిండి అయితే తీసుకుంటున్నానండి. జల్లించి తీసుకోండి. ఒక స్పూన్ వచ్చి సాల్ట్ అయితే వేస్తున్నాను. చిటికెడొచ్చి సోడా ఉప్పు అయితే వేస్తున్నాను. ఇప్పుడు దాన్ని బాగా అయితే కలుపుతామండి. చక్కగా కలిసేటట్టుగా ఉప్పు, సోడా ఉప్పు మనం పిండిలో అయితే బాగా కలుపుకుందాము. శనగపిండిలో. ఇప్పుడు సరిపడా నీళ్ళైతే పోస్తున్నాను. మనం బూందీ లడ్డుకి మరీ పలసంగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా మనం లడ్డు ఎలా చేయాలో ఆ విధంగా అయితే మనం కలుపుకోవాలండి పిండిని. కొంచెం జారుడుగా కలుపుకోండి. అట్టని మరీ పలసంగా మట్టి కలుపుకోకండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కలిపేసుకోండి. ఇప్పుడు చక్కగా కలుపుకొని మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు నూనె బాగా వేడి చేయాలండి. బాగా వేడి చేసిన తర్వాత ఇప్పుడు మనం జల్లెడి గెంటె అయితే తీసుకొని దాంట్లో అయితే మనం గెంటెతో అయితే కొంచెం కొంచెంగా అయితే పిండి వేసుకుందాం రండి. ఇలా వేసుకుంటే మనకు చక్కగా అయితే దిగిపోతుంది. ఇప్పుడు గెంటెతో మనం కొంచెం అటు ఇటు తిప్పి తీసేయడమేనండి. ఇప్పుడు ఆ బూందీని అంతా తీసి అయితే మనం గిన్నెలో అయితే వేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం మనం పిండేసేటప్పుడు గెంటి కిందంతా పిండి ఉంటుంది. అది నీట్‌గా మనం తుడుచుకొని అప్పుడు మళ్ళీ సెకండ్ టైం పిండి అయితే వేసుకుందాము. అంతేనండి. ఇప్పుడు ఇవంతా తీసేసేసి మనం గిన్నెలో అయితే వేసేద్దాము. గిన్నెలో వేసేసిన తర్వాత చేత్తో పట్టుకొని చూడండి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా అయితే చాలా బాగా అయితే ఉంటుంది బూందీ. ఇప్పుడైతే మనము కడాయి తీసుకొని ఆ కడాయిలో ఒక 2 టీ స్పూన్లు వచ్చి నెయ్యి వేసుకుందాము. కొన్ని జీడిపప్పులు అయితే వేద్దాము. వేసి కొంచెం అవి సగం ఫ్రై అయిన తర్వాత కొంచెం కిస్మిస్ అయితే వేద్దామండి. వేసి ఇప్పుడు ఆ రెండిటిని అయితే మనం దోరగా అయితే ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు తీసి అన్ని ప్లేట్‌లో తీసి పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం అదే నెయ్యిలో అయితే ఒక 2 కప్పులైతే నేను చక్కెర అయితే వేస్తున్నానండి. 2 కప్పులకి 1 కప్ అయితే నీళ్ళైతే పోస్తున్నాను. 2 కప్పులు శనగపిండికి 2 కప్పులు చక్కెర అయితే కరెక్ట్‌గా తీపైతే సరిపోతుందండి మనకు. ఇప్పుడు మనం గెంటితో చక్కెర కరిగేంత వరకు బాగా కలుపుకుందాము. లేత పాకం వస్తే సరిపోతుంది. నేను చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా పాకం వచ్చిందంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ బూందీని ఎత్తి ఆ చక్కెర పాకంలో అయితే వేసేద్దాము. ఇప్పుడు జీడిపప్పులు, కిస్మిస్ అయితే వేద్దాము. లాస్ట్‌లో అయితే యాలకుల పొడి అయితే వేద్దాము. వేసి ఇప్పుడు మన గెంటితో పైకి కిందకైతే బాగా అయితే కలుపుదాము. చక్కగా మొత్తం అయితే కలిపేద్దాము. కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి బాగా కలుపుతామండి గెంటె తీసుకొని. అంత వేడేమి లేదండి. కొంచెం వేడైతే తగ్గిపోయింది. అందుకని హాఫ్ అన్ అవర్ తాలిన తర్వాత అయితే మనం చక్కగా కలుపుకొని చేత్తో అయితే లడ్డయితే చుట్టేసుకోవడమేనండి. ముందర మనం పిండిని బాగా చేత్తో బాగా పిసకదాము. ఇలా పిసికి పిసికి లడ్డు గాని చేసామనుకో చాలా బాగొస్తాయండి. లడ్డు టేస్ట్ అయితే చాలా బావుంటుంది. బూందీ కొంచెం లావుగా ఉంటది కాబట్టి మనం ఇలా చేత్తో ఇలా పిసికి మనం చిన్న చిన్న ఉండలుగా లడ్డులుగా చేసుకున్నామనుకో భలే వస్తుందండి. ఇప్పుడు లడ్డు అయితే చేసేసాను. చూడండి ఫస్ట్ లడ్డు ఎలా ఉందో ఎంతో యమ్మీ యమ్మీగా ఉందండి. అక్కడ లడ్డులు చేస్తూ ఉంటే ఇక్కడ మా పిల్లలు ఎప్పుడైపోతాయా తినేద్దామా అంత రెడీగా ఉన్నారు అండి. లాస్ట్‌కైతే అన్నీ చేసేసానండి. అయిపోయాయి. ఎంతో యమ్మీ యమ్మీ లడ్డులైతే రెడీ అయిపోయాయండి. బూందీ లడ్లు. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీనైతే ట్రై చేయండి. చాలా బాగొచ్చాయండి లడ్లు. చూడటానికి కూడా చాలా ముచ్చటగా ఉన్నాయి అవి. నేను చేస్తూ ఉన్నానండి. అప్పటికే మా పిల్లలైతే ఒక 2, 3 అయితే తినేశారు. నేను తీసుకున్న శనగపిండికి నాకైతే ఇన్ని లడ్లయితే వచ్చాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.